सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సత్యప్రమోద తీర్థుల వారు 28 ఆగస్టు 1918లో కాలయుక్తినామ సంవత్సర భాద్రపద బహుళ పంచమి నాడు కమలాబాయి రంగాచార్య గుత్తల్ గారికి జన్మించారు. వీరు కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్ జిల్లా గుత్తల్ గ్రామం వాస్తవ్యులు. వీరి పూర్వాశ్రమ నామధేయం గురురాజాచార్య గుత్తల్. 1940లో మద్రాసు ప్రభుత్వం వీరికి తర్కశిరోమణి అనేటి బిరుదుని ఇచ్చింది. 1941లో వీరికి మందాకినీదేవి గారితో వివాహం జరిగింది. 1948 ఫిబ్రవరి 2వ తారీఖున సర్వజిత్ నామ సంవత్సర పుష్య కృష్ణ అష్టమి నాడు శ్రీ సత్యాభిజ్ఞ తీర్థ శ్రీపాదుల వారు శ్రీ గురురాజాచార్య గారికి సన్యాస దీక్షను ప్రసాదించి శ్రీ సత్యప్రమోద తీర్థ అని నామకరణం చేశారు. ఇలా చేసి శ్రీ ఉత్తరాది మఠపు 42వ పీఠాధిపతిగా ప్రకటించారు. వీరు 30కి పైబడి సుధామంగళ మహోత్సవాల్ని నిర్వహించారు. తమ మొదటి సుధామంగళాన్ని శ్రీ టీకాకృత్పాదుల వారి యొక్క మూల బృందావన సన్నిధానమైనటువంటి మలఖేడలో నిర్వహించారు. వీరు 1989వ సంవత్సరంలో శ్రీ జయతీర్థ విద్యాపీఠాన్ని కూడా స్థాపించారు. శ్రీ సత్యప్రమోద తీర్థుల వారు శ్రీమన్యాయసుధామండనం, యుక్తిమల్లికా వ్యాఖ్యానం, విజయేంద్ర విజయ వైభవం, భగవతః నిర్దోషత్వ లక్షణం, వాయుస్థుతి మండనం అనేటి గ్రంథాలను రచించారు. 1996లో వైశాఖ శుద్ధ దశమి రోజున తమ ఉత్తరాధికారిగా సర్వజ్ఞాచార్యుల వారికి సన్యాస దీక్షను ఇచ్చి శ్రీ సత్యాత్మతీర్థ అని నామకరణం చేశారు. ఇలా మూలరాముడిని 50 సంవత్సరాల పాటు అవిరతముగా ప్రతినిత్యము కూడా పూజించారు. శ్రీ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు 1997వ సంవత్సరం నవంబర్ 3వ తారీఖున ఈశ్వరనామ సంవత్సరం కార్తీక శుద్ధ తృతీయ నాడు తమిళనాడులోని తిరుకోయిలూర్ గ్రామంలో హరిపాద సన్నిధిని చేరారు.